కట్టాలనుకున్నప్పుడు, ఒక సమాజాన్ని దేవుడు ఉజ్జీవింపజేయాలనుకున్నప్పుడు అలా ప్రత్యేకంగా చర్య తీసుకొని కొన్ని పాత్రలను ఖాళీ చేసి తన శక్తితో నింపి వాళ్ళని రెడీ చేసుకుంటాడు దేవుడు. ఒక కుటుంబాన్ని కూడా చక్కగా దేవుడు ఆమోదించే విధంగా కట్టాలి అనుకున్నప్పుడు, ఒక సంఘమే కాదు ఒక ఫ్యామిలీని కూడా దేవుడు నిర్మించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇదే చర్య తీసుకుంటాడు. ఆ కుటుంబంలో వ్యక్తులందరినీ ఖాళీ చేయటం కుదరదు, ముందు ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని ఖాళీ చేస్తాడు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక వ్యక్తి విరిగిపోయేటట్టు చేస్తాడు. ఒకవేళ నీ ఫ్యామిలీలో ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో తమ్ముడా ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు. అన్నయ్య నిన్నే చేతపట్టి ఉండొచ్చు. అది సంఘానికో లేకపోతే నీ కుటుంబానికో. దేవుడు 3 నిర్మించాలి ఇప్పుడు. 1 సంఘము నిర్మించాలి, 2 మన కుటుంబాన్ని నిర్మించాలి, 3 మనల్ని నిర్మించాలి. మనల్ని నిర్మించేదే ఉంది, ఆల్రెడీ నిర్మించబడ్డాంగా. అంటే ఈ నిర్మాణం కాదు, మనలో యేసయ్యను పోలినటువంటి రూపాన్ని నిర్మించడానికి దేవుడు సంకల్పించాడు. యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలోనికి తీసుకొని రావడానికి దేవుడు మనల్ని కూడా నిర్మించబోనుకున్నాడు.